హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో నైట్ టైం కిచెన్ క్లీనింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో ఇంట్రెస్టింగ్గాను అలాగే కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ని మీతో షేర్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ మనం నైట్ టైం కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు డిన్నర్ చేసిన తర్వాత రైస్ అయినా కర్రీస్ అయినా మిగిలి ఉంటాయి కదా, వాటిని ఇలా బాక్స్లోకైనా బౌల్లోకైనా తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినవన్నీ కూడా నీట్గా ఫ్రిడ్జ్లోకి సర్దేసుకోవాలి. తర్వాత కౌంటర్ టాప్ క్లీనింగ్ దగ్గరికి వస్తే సింక్లో వేసుకోవాల్సిన గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసుకోవాలి. అంటే క్లీన్ చేసుకోవాల్సి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా. తర్వాత కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా అంటే డబ్బాలు ఇవన్నీ కూడా వంట చేసేటప్పుడు అవన్నీ తీస్తూ ఉంటాం కదా, వాటన్నిటిని కూడా వాటి ప్లేస్లోకి నీట్గా సర్దేసుకోవాలి. కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా సర్దడం అయిన తర్వాత ఇప్పుడు సింక్లో వేసుకున్న గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. మనం నైట్ టైం ఎప్పుడు కూడా సింక్లో ఎంగిలి వస్తువులు అలాగే ఉంచకూడదండి. చాలామంది మార్నింగ్ క్లీన్ చేద్దాంలే అని అలాగే వదిలేస్తూ ఉంటారు. అలా ఉంచడం వల్ల కిచెన్లోకి అంటే సింక్ ద్వారా చాలా క్రిములు అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి కిచెన్ అంతటికి. మనం తినే ప్రతి వస్తువు కూడా ఇంకా కిచెన్లోనే కదా ఉంటూ ఉంటుంది. అలా ఉంచడం వల్ల క్రిములు బొద్దింకలు ఇవన్నీ కూడా ఎక్కువగా పెరిగిపోతాయి. అది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. అందుకని కొంచెం టైం ఇలా కిచెన్ క్లీనింగ్కి టైం స్పెండ్ చేసామంటే మన కిచెన్ని నీట్గా ఇంకా హైజీన్గా ఉంచుకోవచ్చు. ఇప్పుడు కౌంటర్ టాప్ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు గ్యాస్ స్టవ్ మీద ఉన్న స్టాండ్స్ అవి కూడా ఒకసారి తీసేసుకుని గ్యాస్ స్టవ్ మీద కౌంటర్ టాప్ మీద ఏమైనా ఎంగిలి ఏమైనా ఉంటే ఒకసారి క్లాత్ పెట్టుకుని నీట్గా డస్టింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకోవడానికి మనం రెగ్యులర్గా సర్ఫేస్ క్లీనర్ని ఇంట్లో ఏదైతే యూజ్ చేస్తూ ఉంటామో అది ఒక మోతాదు వరకు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇది లేనట్లయితే ఒక షాంపూ ప్యాకెట్ని కంప్లీట్గా యాడ్ చేసుకోవచ్చండి. షాంపూ ప్యాకెట్ అయితే ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సర్ఫేస్ క్లీనర్ లేదా షాంపూ ఇంకా ఈ బేకింగ్ సోడా వల్ల మనకి హార్డ్గా ఉన్న స్ట్రైన్స్ అన్నీ కూడా చాలా త్వరగా రిమూవ్ అవుతాయి. ఇప్పుడు ఇందులోనే మిగిలినంతకి ఇలా వాటర్తో ఫిల్ చేసుకుంటే మనకి హోమ్ మేడ్ క్లీనింగ్ స్ప్రే అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని మనం ఇలా చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతోనే రెడీ చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. మనం రెగ్యులర్గా కిచెన్ క్లీనింగ్కి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్ప్రేని గ్యాస్ స్టవ్ మీద కౌంటర్ టాప్ మీద ఇంకా వాల్ టైల్స్ మీద అంతా కూడా స్ప్రే చేసుకుని క్లాత్ పెట్టుకుని తుడుచుకున్నామంటే చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. మనం రెగ్యులర్గా కిచెన్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాము అంటే మనకి ఈ స్ప్రేనే సరిపోతుందండి. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ సర్ఫేస్ క్లీనర్ వేసుకున్నాం కదా దానివల్ల. అలాగే గ్యాస్ స్టవ్ మీద ఇలా లిక్విడ్ని స్ప్రే చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్ప్రే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకి బర్నర్స్లోకి స్ప్రే వెళ్ళింది అంటే మళ్ళీ గ్యాస్ స్టవ్ త్వరగా పాడైపోతుంది కదా, అందుకనే చెప్తున్నాను. ఈ పనులన్నీ కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చేసుకునే పనులే. కాకపోతే కొన్నిసార్లు మనలో చాలామందికి బద్ధకంగా అనిపిస్తుంది కదా, అటువంటిటప్పుడు కొంచెం మోటివేషన్గా ఉండేవి ఏమన్నా చూసినా విన్నా కానీ మనకి ఇంకా అవన్నీ కూడా యాక్టివ్గా చేసుకోవాలనిపిస్తుంది. అందుకని ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే పని మొదలు పెట్టడమే ఆలస్యం అండి. వన్స్ మొదలు పెట్టామంటే అన్ని పనులు కూడా నిదానంగా అవుతూనే ఉంటాయి కదా. మనం ఈ పనులన్నీ చేసుకోవడం ఇప్పుడైనా తప్పదు, ఉదయాన్నైనా తప్పదు కదా. అందుకని బద్దకించకుండా కిచెన్ క్లీన్కి సంబంధించి కొంచెం టైం స్పెండ్ చేసామంటే అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. కౌంటర్ టాప్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సింక్కి దగ్గరలో ఉన్న వాల్ టైల్స్ని ట్యాప్స్ ఇవన్నీ కూడా ఒకసారి స్క్రబ్ చేసుకుని నీట్గా కడిగేసుకోవాలి. నేనైతే చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, మనం తింటాకి యూజ్ చేసే ప్లేట్ని ఎంత నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తామో మనం తింటాకి యూజ్ చేసే ప్లేట్స్ కానీ వంట చేసే ప్రతివి కూడా సింక్లోనే వేస్తూ ఉంటాం కదా. అందుకని మనం వాటిని ఎంత నీట్గా హైజీన్గా ఉంచుకుంటామో మనం సింక్ని కూడా అంతే నీట్గా హైజీన్గా ఉంచుకోవాలండి. ఎందుకంటే సింక్ నీట్గా ఉంటే ఇంకా ఆటోమేటిక్గా మన కిచెన్లో అన్నీ కూడా నీట్గా ఇంకా హైజీన్గా ఉంటాయి. ఎందుకంటే ఇది కొంచెం మెస్సీగా ఉంది అంటే దీని ద్వారానే మన కిచెన్లోకి చాలా క్రిములు అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా. అందుకని సింక్ని ఎప్పుడు కూడా నీట్గా మెయింటైన్ చేయాలి. సింక్ని క్లీన్ చేసుకునేటప్పుడే సోపు ఇంకా స్క్రబ్బర్స్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడితో కౌంటర్ టాప్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. మనం ఎప్పుడైనా సరే బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ చూసుకున్నామంటే ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో కదా అసలు. అలాగే చాలా పాజిటివ్గా కూడా అనిపిస్తుంది. మార్నింగ్ మనం కిచెన్లోకి వెళ్ళి చూస్తే మన డే కూడా చాలా పాజిటివ్గా జరుగుతుంది. అలా కాకుండా ఎక్కడొక్కడ అన్నీ వదిలేసుకుని కిచెన్లోకి వెళ్ళాము అంటే ఎర్లీ మార్నింగ్ మనం చాలా హడావుడిగా వెళ్తూ ఉంటాం కదా, లంచ్ బాక్స్లు హడావుడని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక హడావుడి పని మీదే వెళ్తూ ఉంటారు మార్నింగ్ కిచెన్లోకి అయితే. అందుకని ఇంకా మెస్సీగా ఉన్న కిచెన్ని చూసాము అంటే చాలా డిస్టర్బ్ అవుతాము. ఇంకా మన డే కూడా తెలియకుండానే చాలా నెగిటివ్గా స్టార్ట్ అవుతుంది. అందుకని నైట్ టైం ఇలా కిచెన్ క్లీనింగ్కి టైం స్పెండ్ చేసామంటే అన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు.
అప్పుడు మన డే అయితే చాలా పాజిటివ్గా ఇంకా ఎనర్జీగా కూడా స్టార్ట్ అవుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు కదా, నైట్ టైం కిచెన్లోకి ఎక్కువగా బొద్దింకలు అవి కూడా వచ్చేస్తూ ఉంటాయని. అవి రాకుండా ఉండటానికి లేదా వచ్చిన బొద్దింకలు మళ్ళీ ఇంకా తిరిగి రాకుండా ఉండటానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను, ఫాలో అవ్వండి. సింక్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటానికి, అలాగే బొద్దింకలు కానీ క్రిములు కానీ రాకుండా ఉండటానికి ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుంది. సింక్ మెస్ దగ్గర ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇంకా దానిపైన ఇలా సింక్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా వేడి నీళ్ళని వేసుకోవాలి కొన్ని. ఇలా చేయడం వల్ల సింక్లో ఉన్న ఏదైనా బ్లాకేజ్ ఉంటే అదంతా కూడా క్లియర్ అవుతుంది. మనకి ఏదైనా బ్లాకేజ్ ఉన్నప్పుడు మాత్రమే బ్యాడ్ స్మెల్ వస్తుంది, అలాగే క్రిములు అవి కూడా వస్తూ ఉంటాయి. ఇంకా ఇలా చేయడం వల్ల అలా బ్లాకేజ్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. మన ఇంట్లో ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, అవి ఎందుకు పనికిరావు అని పడేస్తూ ఉంటాము. వాటిని అయితే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 10 నుండి 11 వరకు ట్యాబ్లెట్స్ తీసుకుని ఒక పేపర్లో వేసుకుని ఇలా పౌడర్ కానీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ట్యాబ్లెట్స్ని పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న బాల్స్ కింద చేసుకుని మనం గ్యాస్ స్టవ్ మీద, కౌంటర్ టాప్ మీద, అంటే బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా వస్తూ ఉంటాయో అక్కడ ఒక్కొక్కటి పెట్టుకున్నామంటే ఒకవేళ బొద్దింకలు వచ్చినా కానీ ఇవి తిని చనిపోతాయి అన్నమాట. ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ వేస్తాం కదా వాటి వల్ల. ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇవి వాళ్ళకి అందకుండా పెట్టుకోండి. నైట్ టైం పెట్టి ఉదయాన్నే మార్చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉండడం వల్ల ఒకవేళ బొద్దింకలు వచ్చినా కానీ ఇవి తిని చనిపోతాయి. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ నైట్ టైం కిచెన్ క్లీనింగ్ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే వీడియోలో చెప్పిన టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.